హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి సండే కాబట్టి చాలామంది నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి నాన్ వెజ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి నాటుకోడి అనమాట. సో మ్యాక్సిమం నార్మల్ చికెన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేమైతే. చాలా హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయని చెప్పేసి బయట టాక్ ఉంది కదా. సో మన వరకు ఎంతవరకు మనకు పాసిబిలిటీ ఉంటే ఒకవేళ మనకు దొరుకుతుంది అనుకుంటే బెటర్ మనం నాటుకోడి తీసుకోవడం. అండ్ కాకపోతే కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, కుకింగ్ టైం ఎక్కువ ఉంటుంది, కానీ బట్ కంపేర్ టు నార్మల్ చికెన్ దీనికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీంట్లో ఫస్ట్ వాళ్ళు ఏంటంటే దీనికి క్లీనింగ్ ప్రాసెస్ చాలానే ఉంటుంది. సో నార్మల్ దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం అక్కడ మనకి టైం ఎక్కువ పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి బాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం జీడిపప్పు ముందుగానే వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు తక్కువ టైం ఉంది అనుకుంటే వేడి నీటిలో నానబెట్టుకుంటే త్వరగా నానిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసుకోండి. సో బాగా చిన్నగా ఉంటే ఏంటంటే గ్రేవీ బాగా అనిపిస్తుంది, లేదు అంటే కనుక ముక్కలు ముక్కల కింద ఉంటాయి అనమాట ఆనియన్స్. ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీలో గ్రేవీ బాగుండాలంటే ఆనియన్స్ చాలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ స్పైసెస్ అలాగే ఎక్కువ మసాలాలు గరం మసాలాలు ఏమి యూజ్ చేయక్కర్లేదు. ఇక్కడ నేను చూపించాను కదా, ఈ కొన్ని మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవి తప్ప మనం ఇంకే మసాలా యూజ్ చేయమన్నమాట. అండ్ దట్టు ఇది సమ్మర్ కాబట్టి మనం మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవడమే మంచిది. సో ఆ జీడిపప్పు కూడా వేసేసి ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా. అండ్ నాటుకోడి ఎప్పుడు కూడా బెటర్ మనం ప్రెషర్ కుక్కర్లో వండుకోవడం అనమాట. ఎందుకంటే దాన్ని ఎక్కువ విజిల్స్ రావాల్సి వస్తుంది, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో మటన్ లాగే కొంచెం నాటుకోడి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది పీస్ అనేది కొంచెం మెత్తగా అవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఎప్పుడు కూడా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే కనుక మూత పెట్టైనా మనం కుక్ చేసుకోవచ్చు. బట్ ఏ ప్రాసెస్లో చేసినా కానీ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితే మనకి కర్రీలో లాస్ట్లో మనకి తెలిసిపోతుంది అనమాట. కర్రీలో పైకి ఆయిల్ తేలుతుంది అంటే మనం చేసిన ఐటమ్స్, మనం అక్కడ ఫ్రై చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫ్రై అయ్యాయి అనమాట. సో ఇక్కడ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, బట్ చూసారు కదా అక్కడ ఆయిల్ కొంచెం కొంచెం బయటకు వస్తుంది ఆనియన్స్ నుంచి. సో అట్లా ఏంటంటే బాగా ఫ్రై అయితే మన కర్రీ కూడా గ్రేవీ బాగుంటుంది, అలాగే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మసాలా, నేను మిక్స్ చేసిన మసాలా ఉంది కదా జీడిపప్పు వేసి చేసింది, బట్ ఇది కంటిన్యూగా ఫ్రై చేసుకోవాలి వన్స్ ఈ మసాలా వేసిన తర్వాత. ఎందుకంటే జీడిపప్పు కాబట్టి అది చాలా ఫాస్ట్గా కింద అతుక్కుపోతూ ఉంటుందన్నమాట. సో కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఇవన్నీ పచ్చివాసన, మసాలాకు ఉన్న పచ్చివాసన, మనం ఇవి అల్లం వెల్లుల్లి వేస్తాం కదా అవన్నిటికీ ఉన్న పచ్చివాసన అనేది పోతుందన్నమాట. సో కొంచెం సేపు ఒక 2 to 3 minutes వరకు కూడా ఫ్రై చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కొంచెం దగ్గరుండి చేసుకున్న తర్వాత మనం విజిల్స్ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి నేను కల్లుప్పు వేస్తాను అనమాట. ఇది హిమాలయన్ సాల్ట్, చాలామందికి ఇక్కడ ఉంటే అర్థమైపోతుంది. ఇది హిమాలయన్ సాల్ట్, రాక్ సాల్ట్ అనమాట, కల్లుప్పు. సో మీ దగ్గర వైట్ కల్లుప్పు ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ కూడా మనం వేసుకోవచ్చు. సో నాకైతే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. కొంచెం ఈ సాల్ట్ ఏంటంటే కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది, సో అందుకోసం నేను 3 spoons వరకు వేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కారం వేస్తున్నాను. అలాగే మిర్చి కూడా మనం ఫస్ట్ ఆనియన్స్తో పాటు ఫ్రై చేస్తే ఏంటంటే పేస్ట్లా అయిపోతుంది. సో బెటర్ మనం లాస్ట్లో వేసుకున్నామంటే అవి మనం తీసి పక్కన పెట్టచ్చు అనమాట ఈజీగా. అలాగే దాని ఫ్లేవర్ కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది ఈజీగానే కారము. సో అందుకని పచ్చిమిర్చి లాస్ట్లో యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు కూడా మనం దగ్గరుండి చూసుకోవాలన్నమాట, లేదంటే జీడిపప్పు వేసాం కాబట్టి కొంచెం కింద అడుగంటడం జరుగుతుంది. సో అందుకని చెప్పి మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మీరు చూస్తే అక్కడ ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట. మనం కారం కూడా ఫ్రై చేస్తే ఏంటంటే కలర్ బాగా వస్తుంది కర్రీకి. కారం కొంచెం ఫ్రై అయితే ఆయిల్లో అది బయటికి బాగా
తేలుతుంది అనమాట. లాస్ట్లో మనం కర్రీ చేసిన తర్వాత తేలుతుంది. అలాగే కలర్ కూడా కొంచెం రెడ్గా ఉంటుంది. చాలామందికి కారం వేసినా కానీ లైట్ కలర్లో ఉంటుంది కదా, సో ఇలా ట్రై చేయండి. సో మనకి కొంచెం కర్రీ అనేది రెడ్ కలర్లోకి మనకి తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసిన తర్వాత మనం పీసెస్ వేసుకుంటే ఆ కలర్ అనేది బాగా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నాటుకోడిలోంచి కొంచెం వాటర్ అలా మనకి ఊరుతూ ఉంటుంది అనమాట. సో ఫస్టే మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes వరకు కూడా దాంట్లో వాటర్ వేయకుండా నార్మల్గా కుక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిర్చి ఉంది కదా, అది కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, వాటర్ అనేది కింద నుంచి వస్తుంది. సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి మినిమం ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను కుక్కర్కి మూత పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మనకి ఇది మినిమం 5 నుంచి 8-9 విజిల్స్ వేస్తే కానీ మనకి ఫుల్గా కుక్ అవ్వదు. సో కొంచెం నాటుకోడి వండేటప్పుడు కొన్ని ఎక్కువ విజిల్స్ వేయించుకోవాల్సి వస్తుంది నార్మల్ చికెన్ కన్నా. బట్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దీనికే అడాప్ట్ అవ్వడానికి చాలా వరకు ట్రై చేయండి. ఇదైతే నా సజెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.